वेलकम टू हैदराबाद मुखर्जी। दुश्मन का दुश्मन हमारा खास दोस्त प्लान ఏంటి? एक्सक्यूज मी బయల్రాజు చెప్పు సార్ ఈరోజు విక్కీకి అమిత్ గడ్ దొరికిపోయాడు సార్. నా గురించి వాడు అన్నీ చెప్పేశాడు సార్. ఆ విక్కీ గడ్ ఎలాగైనా నన్ను పట్టుకుంటాడు సార్. కంగారు పడకు, నువ్వు అర్జెంట్గా బయలుదేరి మన సాస్ ఐ టవర్కి వచ్చేయి. మన వాళ్ళు వచ్చి నిన్ను పికప్ చేసుకుంటారు. ఈ రాత్రే నిన్ను దుబాయ్ పంపిస్తా. అలాగే సార్, నేను అక్కడికే వచ్చేస్తాను సార్. ఎరా దొరికిందిరా, సొరచాప ఎక్కడున్న వస్తుంది. వాట్స్ ద ప్లాన్? రేయ్ రెడ్డి సార్, ఆ విక్కీ గాడికి ఫోన్ చేసి బయల్రాజు ఉన్న లొకేషన్ చెప్పు. హలో, మీరు వెతుకుతున్న బయలురాజు నానక్రామ్గూడలోని సాస్ బిల్డింగ్ లో దాక్కున్నాడు. జీకే మనుషులు అతను చంపడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు వెంటనే వెళ్ళి రక్షించుకోండి సార్. మీరెవరు? నేను రాజారాం గారు శ్రేయభిలాష్ అండి. రాజారాం శ్రేయభిలాషి అంటే మరి అతనికి కూడా ఫోన్ చేయాలిగా మామా. అర్థమైంది అల్లుడు. జీకే గారు, మన వాళ్ళు నన్ను చంపడానికి ట్రై చేస్తారు. నన్ను ఎందుకు కొడుతున్నారు? విక్కీ బాబు, విక్కీ బాబు, నన్ను క్షమించండి విక్కీ బాబు. నేను డబ్బు కక్కుర్తిపడి పని చేశాను. నన్ను ఎలాగైనా సరే ప్రాణాలతో కోర్టుకు తీసుకెళ్ళండి. నేను ఎప్పుడు మారిపోతాను. ఆ జీకే గురించి మొత్తం నిజం చెప్పేస్తాను. దయచేసి నన్ను కాపాడండి బాబు. కొట్టిన దెబ్బలు నా కొడుకు ఒంటి మీద మానేయేమో గాని కలకత్తాలో నా ఇజ్జత్ మీద కొట్టిన దెబ్బలు ఇంకా మానలేదు.
బలరాజు 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 నన్ను కోర్టుకు తీసుకెళ్ళండి. విక్కీ భాయ్ చూడదా మేరా పాపకు లైఫ్ లో మళ్ళీ నీకు కనిపించు ప్లీజ్. వికీ